అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. నేను సన్ రైజర్స్ టీంలో ఉన్నాను. నిన్నటి మన టాపిక్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. స్పీకర్ గంగుల శ్రీకర్ గారు. అయితే ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో ఎక్కువ శాతం మంది 3 వాటికి భయపడతారు. ఒకటి చావుకి, ఒకటి స్టేజ్ ఫియర్, ఇంకొకటి పాము. అయితే ఈ స్టేజ్ ఫియర్ అనే దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది మన చేతిలోనే ఉంది. ఈ స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోవాలి అంటే ఒక ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఒక స్పీకర్కి మనం చెప్పాలనుకున్నది కథల ద్వారా చెప్పడం వల్ల, ఒక కథ రూపంలో చెప్పడం వల్ల ఈజీగా జనాల్లోకి వెళ్ళి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ మనకున్న ఆ స్టేజ్ ఫియర్ అనే భయాన్ని కథ చెప్పడం అనేది ఎవరైనా సులభంగా చెప్పగలుగుతారు. సో అలా సులభంగా చెప్తూ ఉండడం వల్ల మనకు ఆ స్టేజ్ ఫియర్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అయితే కథ అనేది ఫస్ట్ మనకు కథ నేపథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కథ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడెక్కడో బాడీ ఉన్నా కూడా మనసు మాత్రం ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. ఆ మనసుని ఇక్కడికి తీసుకురావాలంటే ముందు ఒక కథ ద్వారా మన స్పీచ్ని స్టార్ట్ చేస్తే అందరి అటెన్షన్ మన సైడ్ ఉంటుంది. సో అంటే అందరి అటెన్షన్ని గ్రాప్ చేయడానికి కథ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కథలో మనం చెప్పే కథలో వాయిస్ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్, ఇంకా నెక్స్ట్ ఎండింగ్ ఎమోషనల్గా చెప్పడం వల్ల ఇంకా ఆ కథ అనేది చాలా రసవత్తరంగా సాగుతుంది. అయితే ఈ కథలు చెప్పడం అనేది ఏదో మామూలు విషయం అనేది కాదు. ఎందుకు అంటే మామూలుగా చెప్పే విషయాలు అందరూ చాలా ఈజీగా మర్చిపోతారు. కానీ ఒక కథ రూపంలో ఏదైనా విషయాన్ని చెప్తే ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ దానివల్ల దాని ఇంటెన్షన్ థీమ్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఏం చెప్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎలా చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చెప్పే ఏ స్పీచ్లో కానీ మనకు సందర్భానుసారంగా కథలను ఉపయోగించుకోవడం వల్ల మనం చెప్పే ప్రసంగం ఇంకా ఈజీగా సాగుతుంది. నెక్స్ట్ నిన్న మన స్పీకర్ సార్ గారు చాలా బాగా చెప్పారు. స్టోరీస్ అసలు సారు మైండ్లో ఎన్ని స్టోరీస్ ఉన్నాయంటే ప్రతి ఒక్క దగ్గర ఈ స్టోరీ ఆ స్టోరీ అని చాలా స్టోరీస్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ సార్ నిజంగా మీలాంటి గురువు ఉన్నందుకు మీ స్టూడెంట్స్ చాలా చాలా అదృష్టవంతులు సార్. అయితే మీరు చెప్పినట్టుగా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్టే. అందరికీ మామూలుగా కథలు చెప్పడం అనేది ఈజీగా కాదు. ఆ కథలు చెప్పడము సందర్భానుసారంగా కథలు చెప్పడం అనేది అందరికీ తెలిసి ఉండాలి. అండ్ మీరు నిన్న చెప్పిన విషయం వల్ల నా టీచింగ్ ప్రొఫెషన్లో కథలు ఇక నుంచైనా ఎక్కువగా ఉపయోగించుకుంటూ పిల్లలకి టీచ్ చేయాలి అనేది ఒకటి నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ కథలు చెప్పడం ద్వారా ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షించుకొని మనం చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా ఈజీగా చెప్పేయచ్చు. సో ఇంత మంచి రసవత్తరమైన టాపిక్ని తీసుకొని వచ్చినందుకు మీకు, ఇంకా ఇంపాక్ట్ ఫౌండేషన్కి, అనురాధ మేడంకి, అండ్ సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే బాలాజీ సార్కి, రవికుమార్ సార్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.